రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన డొనాల్డ్ ట్రంప్కు అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అధికారానికి వచ్చిందే తడవుగా 100 ఉత్తర్వులపై సంతకాలు చేస్తానని ట్రంప్ ప్రకటించి దాదాపు ఆ పని పూర్తి చేశారు. అయితే ఒకటి రెండు వివాదాస్పద నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు ట్రంప్ ఉత్తర్వులకు వ్యతిరేకంగా కేసులు కూడా నమోదయ్యాయి. కనీసం 2 ఉత్తర్వులు ఇప్పుడు తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. అమెరికా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా తొలి రోజే డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో సంచలనం సృష్టించడం బాగానే ఉన్నా కొన్ని అంశాల్లో మాత్రం జనహితం దెబ్బతిందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అమెరికాలో పుట్టిన వారికి ఆటోమేటిక్గా పౌరసత్వాన్ని ప్రసాదించే హక్కును రద్దు చేసే ఉత్తర్వు పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగాల నిమిత్తం అమెరికాలో ఉంటూ ఆ గడ్డపై పిల్లలను కనడం ద్వారా కనీసం వారికైనా పౌరసత్వం దక్కుతుందని ఆశిస్తున్న లక్షలాది మంది ప్రవాస భారతీయులకు ఈ ఉత్తర్వు అసనిపాతమే అవుతుంది అనడంలో సందేహం లేదు. ఆ హక్కుపై వేటు వేస్తూ ట్రంప్ తొలి రోజే ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే పౌరసత్వాన్ని తమ ప్రభుత్వం గుర్తించదని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ ఉత్తర్వు అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణకు విరుద్ధమని హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అదేవిధంగా థర్డ్ జెండర్ను గుర్తించేందుకు ట్రంప్ నిరాకరించారు. అమెరికాలో ఇకపై 2 జెండర్లే ఉంటాయని, అది మహిళలు, పురుషులు మాత్రమేనని ఆయన తేల్చేశారు. దాంతో ఎల్జీబీటీ ఉద్యమకారులు తీవ్ర ఆగ్రహం చెందుతున్నారు. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత చర్చిల్లో జరిగే ప్రత్యేక ప్రార్థనలకు హాజరవుతున్నారు. ఆ క్రమంలో నేషనల్ కెథీడ్రల్లో ప్రేయర్ సర్వీస్కు హాజరైనప్పుడు అక్కడి మత ప్రచారకురాలు రెవరెండు మరియాన్ ఎడ్గార్ బుడ్డే స్వయంగా ట్రంప్ విధానాలను మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎల్జీబీటీ సమాజం పట్ల దయ చూపాలని కోరారు. వలసదారులు ఎన్నో ఆశలతో అమెరికా వచ్చారని, వారిని కాపాడే బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు. అందుకు ట్రంప్ తనదైన శైలిలోనే ఇలాంటివి చాలా చూశామని సంకేతాలిచ్చిన మాట వాస్తవం. అమెరికా ఉపాధ్యక్షుడు జే వాన్స్ మాత్రం కాస్త ఇబ్బందిగా కదిలారు. భారత సంతతికి చెందిన తన భార్య ఉషకు ఆయన ఏదో చెప్పగా ఆమె చాలా తెలివిగా ఎలాంటి ఫీలింగ్ కనిపించకుండా దాచుకున్నారు. అమెరికా ప్రజల్లో మెజారిటీ వర్గంతో పాటు ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ వారు ట్రంప్ నిర్ణయాలను దుయ్యబడుతున్నారు. డెమోక్రాట్లు అధికారంలో ఉన్న 22 రాష్ట్రాలతో పాటు పౌర హక్కుల సంఘాలు ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో కేసులు వేశాయి. ట్రంప్ అజెండాను కోర్టులో అడ్డుకునేందుకు వాళ్లు సిద్ధమయ్యారు. ట్రంప్ ఉత్తర్వులు అమలైతే ఏటా 1,50,000 మంది పిల్లలు పుట్టిన వెంటనే తల్లిదండ్రులను, దేశాన్ని వదిలి వెళ్లాల్సిన అనివార్యత ఏర్పడుతుందని ఆయా కేసుల్లో గుర్తుచేశారు. పౌరసత్వమనే రాజ్యాంగ హక్కును ట్రంప్ లాగేసుకోలేరని కేసు ఫైల్ చేసిన వారు వాదించారు. ట్రంప్ ఉత్తర్వులు అమలైన వెంటనే అమెరికా పౌరులు కాని వారికి పుట్టిన పిల్లలు దేశంలో ఎలాంటి ప్రయోజనాలు పొందలేరు. ప్రభుత్వం కల్పించే వెసులుబాట్లు వాళ్లకు వర్తించవు. వైద్య బీమా వారికి అందుబాటులో ఉండదు. ఉద్యోగం చేయలేరు. ఓటు హక్కును వినియోగించుకోలేరు. ట్రంప్ తొందరపాటు వల్ల ఇంత నష్టం జరుగుతుందని ఆ కేసుల్లో ప్రస్తావించారు. న్యూజెర్సీ, అట్లాంటా, సియాటిల్ సహా పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ప్రజల రాజ్యాంగ హక్కులను కాలరాసే అధికారం ట్రంప్కు లేదని, తాము వలస పౌరుల పక్షాన ఉంటామని న్యాయవాదులు ప్రకటించారు. తాజా ఉత్తర్వుల విషయంలో ట్రంప్కు ఇబ్బందులు తప్పవని కూడా అంచనాలు వేస్తున్నారు. ఎందుకంటే మెసాచుసెట్స్, వాషింగ్టన్ స్టేట్లో దాఖలైన కేసులకు సంబంధించిన తీర్పులు ఆయనకు వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంది. అక్కడ డెమోక్రాట్లు నియమించిన న్యాయమూర్తులు విధులను నిర్వర్తిస్తున్నారు. అలాగే మేరీల్యాండ్లో కొందరు గర్భిణులు కేసు వేశారు. దాంతో వారి పట్ల సానుభూతి పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మరో విషయాన్ని కూడా గుర్తించాలి. తల్లిదండ్రులు అమెరికన్ పౌరులు కానప్పటికీ వారికి పుట్టిన పిల్లలు తమ దేశ పౌరులే అవుతారని, వాళ్లు అమెరికా గడ్డపై జన్మిస్తే చాలని 1898లోనే యుఎస్ సుప్రీంకోర్టు నిగ్గుతేల్చింది. దాన్ని మార్చడం సాధ్యం కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.